Hi friends, this is Naveen. Welcome to Daily Tech News. Friends, first news తీసుకుంటే మనకి ఫస్ట్ న్యూస్ సోనీ నుంచి మొన్న మధ్య నోకియా నుంచి 5 కెమెరాస్తో నోకియా 9 ప్యూర్ వ్యూ అయితే లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అదైతే ఇండియాకి ఇంకా రాలేదు. ఇప్పుడు సోనీ 6 కెమెరాస్ ఫోన్పై వర్క్ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ 6 కెమెరాస్తో ఫ్రంట్ 2 కెమెరాస్తో వీళ్ళైతే ఈ ఫోన్ని మొత్తం 8 కెమెరాస్తో ఈ ఫోన్ని తీసుకొస్తున్నట్లయితే తెలుస్తుంది. వీళ్ళైతే ఇండియన్ మార్కెట్పై మేము ఫోకస్ చేయలేదని చెప్తున్నారు. ఇండియాకు వచ్చే అవకాశాలు అయితే లేవు. చూద్దాం మరి ఈ బ్యాక్ సైడ్ 6 కెమెరా లెన్సెస్ ఏం పని చేస్తుంది అనేది మనకి ముందు అయితే తెలుస్తుంది. మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. నిజంగా మరి ఇన్ని కెమెరాస్ అవసరమా? 5, 6? మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి హువావే నుంచి హువావే నోవా 5i గీక్ బెంచ్లో కనబడిందని నిన్నటి మన టెక్ న్యూస్లో అయితే చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ హువావే నోవా 5 సిరీస్ ఫోన్స్ మనకి జూన్ 21న లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు ఫస్ట్ అయితే చైనాలో లాంచ్ చేయొచ్చు, ఇండియాకి మరి ఎప్పుడు తెస్తారనేది మనకి రాను అయితే తెలుస్తుంది. మనకి నోవా 5i కిరిన్ 710 ప్రాసెసర్తో వస్తుంది, నోవా 5 కిరిన్ 980 ప్రాసెసర్తో వస్తుంది. నోవా 5iలో మనకి ఐపీఎస్ డిస్ప్లే రావచ్చు, పంచోల్ కెమెరాతో రావచ్చు. అండ్ నోవా 5 మాత్రం మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది, బ్యాక్ సైడ్ 4 కెమెరాస్తో వస్తుంది. డీటెయిల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పటివరకు తెలిసినవి నిన్నటి టెక్ న్యూస్లో డిస్కస్ చేశాను. మీరు చూడకపోతే ఒకసారి ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, చూడండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ తన నెక్స్ట్ M సిరీస్ ఫోన్ శాంసంగ్ గెలాక్సీ M40 అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేయబోతుంది. సాయంత్రం 6 గంటలకి ఈ వీడియో షూట్ చేసేటప్పటికైతే ఇంకా లాంచ్ జరగలేదు. దాదాపు మనకి తెలిసిన స్పెసిఫికేషన్స్ ప్రకారం ఈ శాంసంగ్ గెలాక్సీ M40 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ TFT డిస్ప్లేతో రాబోయే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ అయితే ఇనీషియల్గా AMOLED డిస్ప్లేతో వస్తుందన్నారు, ఇప్పుడు మాత్రం TFT LCD డిస్ప్లేతో వస్తుందని అయితే తెలుస్తుంది. ఇదైతే ఒక డిసప్పాయింటింగ్ విషయం అని చెప్పొచ్చు. AMOLED డిస్ప్లేతో వస్తేనే ఒక మంచి ఆఫరింగ్ అయ్యేది M40, ఎందుకంటే M20, M10 అయితే అంత సక్సెస్ కాలేదు. M30 ఆ ప్రైస్ రేంజ్లో AMOLED డిస్ప్లే కావాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్గా అయితే ఉంది. M40 స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వచ్చినా కానీ వీళ్ళు 18,000, 20,000 ప్రైస్ రేంజ్లో తీసుకురావచ్చు ఈ M40ని. ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో అయితే గట్టి పోటీని ఇస్తుందని అనుకోవట్లేదు. అండ్ రిమైనింగ్ స్పెక్స్ చూస్తే బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా ఉంటుంది, 32 MP మెయిన్ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. అండ్ ఫ్రంట్ మనకి ఇందులో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశం ఉంది. 3500 mAh బ్యాటరీతో Android 9 Pieతో వాళ్ళ 1 UIతో వస్తుంది. మీ ఒపీనియన్ కింద కమెంట్ చేయండి. ఒకవేళ ఇది TFT LCD డిస్ప్లేతో వస్తే మంచి ఆప్షన్ అవుతుందా, లేదా AMOLED డిస్ప్లేతో వస్తేనే బాగుంటుందా? మీ ఒపీనియన్ని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి మోటరోలా నుంచి మోటరోలా 1 విజన్ని వాళ్ళు ఇండియాలో జూన్ 20న లాంచ్ చేయబోతున్నారు. ఆల్రెడీ బ్రెజిల్లో, సౌదీ అరేబియా, థాయిలాండ్ అలా కొన్ని కంట్రీస్లో లాంచ్ చేశారు. అక్కడ వీళ్ళు ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే 35,000 ప్రైస్ రేంజ్లో లాంచ్ చేశారు. ఈ ఫోన్ మనకి Exynos 9609 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి 48 MP మెయిన్ కెమెరా, ఇది f1.7 అపర్చూర్తో వస్తుంది, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్తో వస్తుంది. 48 MP మెయిన్ కెమెరా 8x డిజిటల్ జూమ్ని సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది OISతో కూడా వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ 25 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఇది డిస్ప్లేలో ఉంటుంది, పంచ్ హోల్ కెమెరా. బ్లూటూత్ వర్షన్ 5.0తో వస్తుంది, NFC USB Type-C పోర్ట్తో వస్తుంది, 3500 mAh బ్యాటరీ, వాళ్ళ మోటో టర్బో పవర్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తుంది. చూద్దాం మరి వీళ్ళు ఇండియాకి ఈ ఫోన్ని ఏ ప్రైస్ రేంజ్లో తీసుకొస్తారో చూడాలి. Exynos 9609 ప్రాసెసర్తో 20,000 పైన అయితే ఈ ఫోన్కి చాలా కష్టం. 15,000 ప్రైస్ రేంజ్లో అయితే చాలామంది కన్సిడర్ చేసే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏ ప్రైస్లో తెస్తారో. ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి హానర్ నుంచి హానర్ ఈరోజు ఇండియాలో హానర్ 20, హానర్ 20 Pro అలాగే హానర్ 20iని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. హానర్ 20i అంటే వాళ్ళు ఆల్రెడీ లండన్లో లాంచ్ చేసిన హానర్ 20 లైటే, సేమ్ స్పెక్సే ఉంటాయి. అండ్ రిమైనింగ్ హానర్ 20, హానర్ 20 Pro స్పెక్స్ కూడా మనకి ఆల్రెడీ తెలుసు. లాంచ్ గ్లోబల్గా జరిగింది, చైనాలో కూడా జరిగింది కాబట్టి జస్ట్ వాళ్ళు ఈరోజు ప్రైస్ని మాత్రమే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. సేమ్ ఆల్రెడీ ఉన్న ఫీచర్స్ని మళ్ళీ ఒకసారి వాళ్ళు లాంచ్ ఈవెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. చూద్దాం మరి ఈ హానర్ 20, హానర్ 20 Pro అలాగే ఈ హానర్ 20i ఏ ప్రైస్ రేంజ్లో వస్తాయో మనకి తర్వాత అయితే తెలుస్తుంది ఈరోజు. నేను వీడియో షూట్ చేసే టైంకి అయితే లాంచ్ ఈవెంట్ జరగలేదు. ప్రైసెస్ని అయితే నేను కింద ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. మీరు ఇంకా ఇంట్రెస్టెడ్ ఉన్నారా ఈ హానర్ ఫోన్స్పై, హువావే ఫోన్స్పై? ఈ బ్యాన్ విషయంలో మీ ఒపీనియన్ ఎలా ఉంది? ఇప్పుడు కొనడం కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారా? కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా సజెషన్ అయితే కొన్ని రోజులు వీటిని దూరం పెట్టడమే మంచిది. ఈ ఇష్యూ కొంచెం కొలిక్కి వచ్చిన తర్వాత
కన్సిడర్ చేస్తే బాగుంటుంది. సో మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి షామీ నుంచి షామీ 1 ఇయర్ దాటిన ఫోన్స్కి బేటా అప్డేట్స్ ఇవ్వడం అయితే మానేస్తున్నట్లు వాళ్ళు అఫీషియల్గా అయితే వాళ్ళ కమ్యూనిటీలో పోస్ట్ చేశారు. సో మనకి జనరల్గా వీక్లీ వన్స్ వస్తాయి ఈ బేటా అప్డేట్స్. వీటిని అయితే వాళ్ళు 1 ఇయర్ దాటిన ఫోన్స్కి ఆపేస్తామని, స్టేబుల్ అప్డేట్స్ మాత్రం వస్తాయని అయితే వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. సో జనరల్గా మనకి స్టేబుల్ అప్డేట్ రాకముందే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ బేటా అప్డేట్స్ అయితే చెక్ చేస్తారు. సో నేను నా పోకో F1లో కూడా నేను బేటా ర్యామ్ని ఇన్స్టాల్ చేస్తాను ఎవ్రీ వీక్, లేదా అప్పుడప్పుడు 2 వీక్స్కి ఒకసారి కూడా అప్డేట్ అయితే వస్తుంది. సో ఇకపై మాత్రం 1 ఇయర్ దాటిన తర్వాత ఆ ఫోన్స్లో మనం బేటా ర్యామ్ని అయితే ఇన్స్టాల్ చేయలేం. సో స్టేబుల్ అప్డేట్ కోసం వెయిట్ చేయొచ్చు. 1 ఇయర్ లోపు ఉన్న ప్రతి ఫోన్కి అయితే బేటా అప్డేట్స్ని ఇస్తారు, కావాలనుకున్న వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి యాపిల్ ప్రోడక్ట్స్పై అమెజాన్లో అయితే June 14th వరకు యాపిల్ డేస్ పేరుతో డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి ఈ డిస్కౌంట్స్ చూస్తే మనకి ఐఫోన్ X 64GB వేరియంట్ మీకు 67,900కి వస్తుంది. ఐఫోన్ XR మీకు 64GB వేరియంట్ 58,999కి వస్తుంది. అండ్ ఐఫోన్ XS Max మీకు 64GB వేరియంట్పై 5,000 డిస్కౌంట్ వస్తుంది. సో 94,900కి అయితే వస్తుంది. అండ్ ఐఫోన్ 7 సిరీస్ ఫోన్స్ మీకు 38,000తో స్టార్ట్ అవుతాయి. ఐఫోన్ 6s మీకు 28,999కి వస్తుంది. అంతేకాకుండా వీటిపై HDFC 10% డిస్కౌంట్ కూడా ఇస్తుంది. అండ్ మ్యాక్బుక్ ఎయిర్ కూడా మీకు 13-inch మోడల్ ఈ డిస్కౌంట్ ప్రైస్లో మీకు 68,000కి అయితే వస్తుంది. మ్యాక్బుక్ ప్రో మీకు 2,34,900కి అయితే వస్తుంది. ఎవరైనా ఈ యాపిల్ ప్రోడక్ట్స్పై ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే ఒకసారి ఈ డిస్కౌంట్స్ని అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ Note 10 గురించి రెగ్యులర్గా లీక్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ 91 మొబైల్స్ ప్రకారం ఈ శాంసంగ్ Note 10 August 10th నిన్న మనం అనుకున్న ప్రకారమే లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు చెప్తుంది. అంతేకాకుండా డిస్ప్లే సైజ్ విషయంలో, బ్యాటరీ విషయంలో కూడా వీళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో శాంసంగ్ Note 10, Note 10 Pro రెండిట్లో కూడా 4170 mAh బ్యాటరీ వస్తుందని తెలుస్తుంది ఈ లీక్ ప్రకారం. అంతేకాకుండా డిస్ప్లే సైజ్ విషయంలో కూడా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చేంజ్ అయితే ఉంది. సో Note 10లో మనకి 6.4-inch డైనమిక్ AMOLED డిస్ప్లే వస్తుంది. Note 10 Proలో 6.8-inch సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. Note 10 మనకి బేస్ వేరియంట్ 128GBతో, Note 10 Pro 256GBతో రావచ్చు. అలాగే ఈ రెండు ఫోన్స్ కూడా మనకి UFS 3.0 స్టోరేజ్తో వస్తాయి. సో రెండు కూడా స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తో లేదా రీజన్ బట్టి Exynos 9825 ప్రాసెసర్తో వస్తాయి. అండ్ రెండు కూడా మనకి 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే వస్తాయి. సో చూద్దాం, మరి ముందు రోజుల్లో అయితే మనకి కన్ఫర్మ్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి Google Pixel 4కి సంబంధించి లేటెస్ట్ రెండర్ ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. ఈ రెండర్ ఇమేజెస్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ అయితే స్క్వేర్గా ఉంది. ఏదైతే ఐఫోన్ 11కి సంబంధించిన రెండర్ ఇమేజెస్ చూసామో సేమ్ అలాగే ఉంది. సో స్క్వేర్గా ఉంది. సో డ్యూయల్ కెమెరాతో రావచ్చు, లేదా ట్రిపుల్ కెమెరాతో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో లేదా అంత పెద్ద కెమెరా మాడ్యూల్ అయితే అవసరం లేదు. అండ్ ఫ్రంట్ కూడా మనకి లేటెస్ట్ ఇమేజెస్ని బట్టి మనకి డ్యూయల్ పంచ్ హోల్ కెమెరాతో వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఈసారి మనకి బెజల్స్ అయితే ఈ Pixel 4లో చాలా థిన్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. సో చూద్దాం ఏమవుతుందో మనకి ముందు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో కూడా మొబైల్స్ పై నాకౌట్ సేల్స్ పేరుతో ఈ మంత్ 14th వరకు అయితే డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. సో ఈ ఆఫర్స్లో మీకు ఒప్పో K1 14,990కి వస్తుంది. ఇంతకుముందు 17,000 ఉండే, మీన్స్ 16,990 ఉండే. Honor 9i ఇప్పుడు 9,000కి వస్తుంది. లాంచ్ అయినప్పుడు ఇది 18,000కి లాంచ్ అయింది. MI A2 ఇప్పుడు 11,000కి వస్తుంది. మొన్నటి వరకు 12,000 ఉండింది. సో Honor 7a ఇప్పుడు 8,000కి వస్తుంది. మొన్నటి వరకు 11,000కి ఉంది. అండ్ Honor 10,000కి వస్తుంది. మొన్నటి వరకు అయితే దీని ప్రైస్ 12,000 ఉంది. Kirin 710 ప్రాసెసర్తో వస్తుంది ఈ ఫోన్. సో ఇంకా చాలా మొబైల్స్ పై అయితే డిస్కౌంట్స్ ఉన్నాయి. ఒకసారి మీరు డిస్కౌంట్స్ని చెక్ చేయండి. సో మీరు కొనాలనుకున్న మొబైల్ పై ఏదైనా డిస్కౌంట్ ఉంటే చూడండి. సో వాటికి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ నెక్స్ట్ మనకి నోకియా నుంచి Nokia 2.2 సేల్ అయితే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభమైంది. ఫ్లిప్కార్ట్లో అండ్ Nokia.comలో అయితే స్టార్ట్ అయింది. 2GB 16GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 7,000, 3GB 32GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే 8,000. సో ఇదైతే ఈ మంత్ ఎండింగ్ వరకు ఈ ప్రైస్ ఉంటుంది. తర్వాత దీనిపై 700 ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. సో లాంచ్ ఆఫర్స్ కింద అయితే వీళ్ళు ఒక 700 అయితే తక్కువ ప్రైస్గా సెట్ చేశారు. సో 2GB 16GB 7,000 MediaTek A22 ప్రాసెసర్తో వస్తుంది. సో ఖచ్చితంగా నోకియా ఫోనే కావాలనుకుంటే 7,000 ప్రైస్ రేంజ్లో కన్సిడర్ చేయొచ్చు. అదర్వైజ్ A22 ప్రాసెసర్ అయితే MediaTek P22 ప్రాసెసర్తో కూడా మనకి సేమ్ ఇదే ప్రైస్ రేంజ్లో 2GB 16GB స్టోరేజ్తో ఫోన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. కాకపోతే నోకియా కావాలి అంటే మాత్రం మీరు కన్సిడర్ చేయొచ్చు, అదర్వైజ్ అవసరం లేదు.
సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ ఫ్రెండ్స్, వీడియో ముగించే ముందు నేను 2 days బ్యాక్ అండర్ డిస్ప్లే కెమెరాని యూజ్ చేయడం వల్ల కలిగే నష్టాలపై అయితే ఒక వీడియో చేశాను. మీరు చూడకపోతే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, చూడండి, డెఫినెట్గా యూజ్ అవుతుంది.